సామెతలో మాట ఉంటుంది, ఏమనంటే జీవ మరణములు దేని వశం అంట? నాలుక వశం. మంచి మంచి మాటలు ఉచ్చరించాలి, అంతేగాని ఏది పడితే అది నేను అంతే, నా జీవితం ఇంత ఇలాగే ఉంటుంది అలాంటి అనకూడదు. మన దేవునికి ఉన్న ఒక నామకరణం ఏంటి? ఆయన ఆమేన్ అనే దేవుడు. దావీదంట గొల్యాతు మీదకి వెళ్తున్నాడు. మహాబలాఢ్యుడు, ఆయుధాలు ధరించడం రాదిద్దరికి, యుద్ధ నేర్పరితనం లేదు, అనుభవం లేదు. మరి ఎలాగ జయిస్తావంటే ఒకటే మాట అంటున్నాడు, ఏమనంటే ఇదిగో నిత్యముగా నా దేవుడి రాత్రి నేను నా చేతికి అప్పగిస్తాడు, నేను నీ తల తెగ నరుకుతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ చేతిలో ఏముందండి? రాయి పెట్టి కూడా నరికేస్తారు ఎవరన్నా? ఈ దగ్గర కత్తి ఉందా, ఆయుధం ఉందా? లేదు. ఆ మాటను ఉచ్చరించుకుంటా అలా వెళ్తా ఉంటేనంట గొల్యాతు వైపు మన దేవుడు ఆమేన్ అనేస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు? గొల్యాతు యొక్క ఖడ్గం పెట్టే గొల్యాతు తల తెగ నరికేశాడు. అబ్రహాము గారిని ఇస్సాకు వెళ్తున్నారంట కొండ మీదకి. నానా కట్టెలున్నాయి, నిప్పుంది, మరి దహన బలికి బలి పశువేది అని అంటే ఏం చెప్పమంటావు నా బాధ. మనమైతే అంతే, ఓపెన్ అప్, అసలు ఇక తట్టుకోలేమన్నమాట ఆ వేదన్ని, ఆ బాధని. ఏమంటావంటే ఏం చెప్పమంటారో నా బాధ, నువ్వు వరకుండా ఉండు, మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తావు. అసలు ఏదో నేను నా బాధ నేను పడతా ఉంటావు, మధ్యలో నువ్వు విసిరిస్తూ ఉంటావు, ఈ పంపుడు పెట్టోడు జరగడం, లేదంటే నువ్వు మాట్లాడు మాకు అని అంటాము, ఏదో చేస్తూ ఉంటాను కదా. మాట్లాడి వేదన లేక 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 కలిగిన ఒకే ఒక కుమారుణ్ణి ఎక్కడో చోట బ్రతుకుతాళ్లే హాయిగా అంటే అది వేరు. తీసుకెళ్లి బలిపీఠం మీద పెట్టి ముక్కలు ముక్కలుగా నరికి దహన బలి అర్పించేయాలి. తన చేతులతో తను నరికి నుప్పంటించేయాలి. అంత వేదన భరిస్తూ కూడా ఏమంటున్నాడండి? యెహోవా ఈరేనా అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చూచుకుంటాడయ్యా అనగానే దేవుడు ఏం చేశాడు? దహన బలికి బలి పశువుని సిద్ధపరిచేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు ఏమనే దేవుడండి? ఆయన ఆమేన్ అనే దేవుడు. ఈ రాత్రి మీకు ఏం కావాలో అది అడగండి ప్రభు సన్నిధిలో. ఆయన నామం పేరట ఆయన నిత్యముగా దాన్ని మీ జీవితంలో స్థిరపరిచే దేవుడై ఉన్నాడు. ఈ ప్రార్థనని విడిచి, ప్రాంగణాన్ని విడిచి మీరు వెళ్ళక ముందే ఆమేన్ అని మీ జీవితంలో దాన్ని నిత్యముగా స్థిరపరచబోతున్నాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడండి దైవజనుడు? ఈ బాధంతా చెప్పినాక నీకేం కావాలో అడుగమ్మా అన్నాడు. నా వలన నీకేమి కావాలని తర్వాత మాట అంటున్నాడు, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పు. ఫస్ట్ ఏమంటున్నాడు? నీకేం కావాలో అది అడగమంటున్నాడు. బాగుంది. తర్వాత మాట కొంచెం కష్టంగా ఉంది. ఏమంటున్నాడండి? నీ ఇంటిలో ఏముందో అంటే దేవుని సన్నిధిలో నుంచి మనం ఏదైనా పొందుకోవాలంటే, ఆయనైతే మేలు చేసేవాడు, అద్భుతం చేసేవాడు. ఆయన దగ్గర నుంచి మనం ఏదైనా అద్భుతాన్ని చూడాలి అంటే గనక ఏం చేయాలంట? మన హృదయం అనే ఇంటిలో ఏముందో అది తెలియచెప్పాలి. అది ప్రభు దగ్గర చెప్పాలి.